యాక్చువల్లీ మీకు తెలుగు ఆడియన్స్ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటే ఫస్ట్ బేబీ తీశారు, వైష్ణవి ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. ఈ సినిమా తీశారు, ఇంత అందమైన అమ్మాయిలను ఎలాగైనా సెట్ చేసుకోవాలరా అని ఒక ఎగ్జాంపుల్. అసలు ఏంటి 6 నెలలకు ఒకసారి ఇలాంటి లవ్ సినిమాలు తీసి తెలుగు యువతని ఇబ్బందులు పెట్టడానికి రీజన్స్ ఏంటి? ఇక్కడ నుంచి 3 నెలలకు ఒకసారి తెద్దాం. అండ్ విశ్వసనీయ సమాచారం ఏంటంటే హిందీ బేబీలో మీరు విరాజ్ అశ్విన్ రోల్ చేస్తున్నారంట కదా. మొన్నే చెప్పాను నేను చేయాలంటే అలాంటివి చేస్తాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రిపీట్ చేయడం, నేను అలాంటి ఏం చేయట్లేదండి. థ్యాంక్ యూ. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. మొన్న అల్లు ఫ్యాన్స్ అందరి ముందు ఉల్లు సిరీస్ల గురించి మాట్లాడారు కదా. అసలు ఉల్లులో ఏమొస్తాయి ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడైనా చూసారా? లేదంటే అవి కరెక్ట్గా ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయ్యారా అలాంటి పాత్రల కోసం? నేను స్టేజ్ ఎక్కే ముందు ఫ్రెండ్ అడిగితే మంచి ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల గురించి, వాటి గ్రేట్నెస్ గురించి ఉంటుంది యాప్లో అని చెప్పారండి. కుటుంబ సంబంధాలు కాదు సార్, లైంగిక సంబంధాల గురించి, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటాయి అందులో. డిజైర్స్ కోసం అవన్నీ ఉంటాయి. నాకు తెలియదండి, నాకు ఫైర్ తెలుసు, ఎఫ్ఐఆర్ తెలియదు. అందులో డిజైర్స్ ఉంటాయి సార్. తెలియదండి డిజైర్స్. అందుకే మీరు అలా స్టేట్మెంట్ పాస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్ లో మేము ఉల్లులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైమింగ్ బాగుంది, టైమింగ్ బాగుందని వాడాను తప్ప నాకు అలాంటి ముళ్ళు గుచ్చే యాప్స్లోకి వెళ్ళాలని లేదండి. థ్యాంక్ యూ. ఓకే, గౌరీ గారు, సో బేసిక్గా లవ్లో డామినెన్స్ ఎక్కువ అమ్మాయిలది ఉంటుంది, అంటే కనిపించిన డామినెన్స్. సో ఆ డామినెన్స్ వల్ల మ్యాక్సిమం బ్రేకప్లు అయిపోతూ ఉంటాయి. సో ఈ సినిమా అలాంటి వాళ్ళకి ఏమైనా ఎగ్జాంపుల్లా ఉంటుందా? దట్స్ అ వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. అంటే ఒక్కొక్క రిలేషన్షిప్, అంటే ఒక కపుల్ని మీరు తీసుకుంటే దాంట్లో ఉండే డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం జనరలైజ్ చేసి అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అబ్బాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు పరిస్థితుల డామినెన్స్ అండి ఈ సినిమాలో. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్, అంటే ఈ అమ్మాయి వరల్డ్ వేరే, ఆ అబ్బాయి వరల్డ్ వేరే, కానీ వాళ్ళిద్దరు ఒకటే వరల్డ్లో ఉంటే అండ్ వాళ్ళ వరల్డ్లో ఉండే సిచ్యువేషన్స్ డామినెన్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల, సిచ్యువేషన్స్లో ఉండే మంచి విషయాల వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఎలా చేంజ్ అవుతుందనే దానిపైన మేము తీసాము. సో అమ్మాయిల డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అని జనరలైజ్ చేసి నేను చెప్పలేను అనుకుంటా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.